హాయ్ గైస్, మీరు ఇప్పటివరకు ఎన్నో ప్రొజెక్టర్స్ చూసుంటారు. సో నేను కూడా ఒక 10 to 15 ప్రొజెక్టర్స్ అయితే అన్బాక్స్ చేసి రివ్యూ చేశాను. కానీ ఈ ఒక్క ప్రొజెక్ట్ మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసిన ప్రొజెక్టర్స్లో కేవలం 3 వాట్ 5 వాట్ మహా అంటే 10 వాట్ సింగిల్ స్పీకర్తో ప్రొజెక్టర్స్ చూసాం. కానీ ఇప్పుడు నేను మీకు ఈరోజు చూపించబోయే ప్రొజెక్టర్ వచ్చేసి 20 వాట్ డ్యూయల్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్తో వచ్చే ప్రొజెక్టర్ అనమాట. సో ప్రొజెక్టర్స్లో ఇది ఒక రెవల్యూషనరీ ప్రొజెక్టర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఫ్రంట్ 20 వాట్ డ్యూయల్ ఫైరింగ్ స్పీకర్స్తోనే కాకుండా మనకి సెల్ఫ్ ఆటో ఫోకస్తో కూడా వస్తుంది, కెమెరాతో కూడా వస్తుంది అనమాట. సో ఈ ఫీచర్స్ అనేవి ఈ ప్రొజెక్టర్ కాస్ట్ 1,00,000 ఉంటుంది అనుకోండి. కేవలం మీకు 22,000 మాత్రం పడుతుంది అనమాట. సో అంతకన్నా తక్కువ మీకు కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఎవరైతే ఈ ఏవెన్ స్టోర్ వాళ్ళ నెంబర్ ఇస్తారో అక్కడి నుంచి మీరు డైరెక్ట్ పర్చేస్ చేయొచ్చు. మీకు అమెజాన్ కూడా తక్కువ కాస్ట్కి వస్తుంది. లేదా అమెజాన్లో కొనాలి, అమెజాన్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. కాకపోతే ఈ వీడియో మొత్తం చూశాక ఈ ప్రొజెక్టర్లో అంత స్టఫ్ ఉందో లేదో చూసి పర్చేస్ చేయండి అనమాట. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ డ్యూయల్ స్పీకర్స్తో వచ్చే సెల్ఫ్ ఆటోమేటిక్ ప్రొజెక్టర్ ఎలా ఉందో చూద్దాం, వచ్చేయండి. గైస్, ఈ ప్రొజెక్టర్ పేరు వచ్చేసి AUN M7 సెల్ఫ్ ఆటో ఫోకస్ 20 వాట్ డ్యూయల్ ఫైరింగ్స్ ప్రొజెక్టర్ అనమాట. అండ్ దీంట్లో మీకు 9,000 లుమిన్స్ లైట్ ఆర్ 8,000 ANSA లైట్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. హౌ బ్రైట్ ఇట్ ఈస్, చాలా బ్రైట్గా అయితే ఉంటుంది అనమాట. ఎంత బ్రైట్గా ఉంటుందంటే ఇది మీకు ఒక మంచి పిక్చర్ క్వాలిటీని అయితే అందిస్తుంది అనమాట. అండ్ ఇది మాటల్లో కాదు, తప్పకుండా చేతల్లో కూడా చూపిస్తాను. సో మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ దీంట్లో పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. సో పవర్ కార్డ్ అన్నిట్లో కామన్గా వస్తుంది. అండ్ అలాగే మనకి పక్కన పెట్టేస్తే సో కొంచెం పేపర్ వర్క్ ఇచ్చారు, అలాగే వారంటీ కార్డు కూడా ఇచ్చారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే మనకి HDMI కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. సో HDMI అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఒక రిమోట్ ఇచ్చారు. సో రిమోట్స్ అయితే ఏఎన్లో బాగా వర్క్ అవుతాయి, నేను మంచి ఎక్స్పీరియన్స్ ఉంది రిమోట్స్తో. అండ్ ఇది పక్కన పెట్టేస్తే మనకు వచ్చేసి దీంట్లో డైరెక్ట్ ప్రొజెక్టర్. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ లుక్, మంచి లుక్ను ప్రొజెక్టర్ అనమాట. సో ఏంటంటే ఈ ప్రొజెక్టర్ చూడడానికి అయితే మంచి లుక్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ అని చెప్పాను, ఇది ఇక్కడ 2 స్పీకర్స్ వస్తాయి. ఇక్కడ సెల్ఫ్ ఆటోమేటిక్ ప్రొజెక్టర్ కాబట్టి మీకు కీ స్టోన్ అడ్జస్ట్మెంట్, ఫోకస్ అడ్జస్ట్మెంట్ ఏమన్నా డైరెక్ట్ ఇదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ప్రొజెక్టర్ ఒక 4 కిలోస్ వెయిట్ అయితే ఉంటుంది, బట్ చూడడానికి అయితే చాలా స్టైలిష్గా ఉంది. సో ఇక బాక్స్లో అయితే ఇంకేంలో ఇంతే బాక్స్లో వచ్చింది కంటెంట్. సో టోటల్గా అయితే ప్రొజెక్టర్ అయితే ఇదనమాట. అండ్ ఈ ప్రొజెక్టర్లో మనకి టాప్లో చూసుకుంటే ఒక పవర్ బటన్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇది మనకి పవర్ బటన్, దీన్ని సింగిల్ క్లిక్ చేస్తే పవర్ అయితే ఆన్ అవుతుంది. అలాగే మనకి ఈ సైడ్స్ అయితే ఏమీ ఇవ్వలేదు, అలాగే ఈ సైడ్స్ కూడా ఏమీ ఇవ్వలేదు. కమింగ్ టు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హీట్ ఎగ్జాస్ట్ 2A హీట్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. అలాగే మనకి 1 HDMI 1 USB, అలాగే మనకి 1 3.5mm IR అండ్ ల్యాన్ కేబుల్ అండ్ పవర్ కట్ అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఉంది. సో దీంట్లో మనకి ఎక్కువ ఎక్కడ హోల్స్ అయితే ఏం లేవన్నమాట. అలాగే ఫ్రంట్ 2 ఫైర్ స్పీకర్స్ అయితే మాత్రం ఫ్రంట్ మనకు చూడడానికి అయితే క్లియర్గా విజిబుల్గా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది దీని యొక్క టోటల్ ఓవర్ వ్యూ అన్బాక్సింగ్ అయితే. ఇప్పుడు మనం చక్కచక్క దీన్ని సెటప్ చేసేసి ప్రొజెక్టర్ స్క్రీన్ మీద వేసి దీని అవుట్పుట్ ఎలా ఉంది, అలాగే దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, మిగతాన్ని చెక్ చేద్దాం అనమాట. ఇంకొక గమనిక ఏంటంటే సో కాపీరైట్ స్ట్రైక్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి అనమాట వీడియో కంటెంట్ పెట్టేటప్పుడు. కాబట్టి కొన్ని సెలెక్టెడ్ కంటెంట్స్ మాత్రం పెడతాను, అర్థం చేసుకోగలరు. ప్రైమ్లో అయితే ఎక్కువసేపు వీడియో చూపించలేను. సో లాస్ట్ వీడియో కూడా స్ట్రైక్ అయితే వచ్చింది, అది కొంచెం అర్థం చేసుకుని. అండ్ ఇటువంటి మరిన్ని అన్బాక్సింగ్స్ కావాలంటే వీడియోని కొంచెం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరి ఏమాత్రం లేచుకొని దీని డెమో చూద్దాం, వచ్చేయండి. గైస్, ప్రొజెక్టర్ అయితే ఆన్ అయిపోయింది. దీనికి నేను ఎటువంటి డాంగిల్స్కి నేను కనెక్షన్ డైరెక్ట్ దీని నుంచి నేను కంటెంట్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సో లైట్ అయితే డైరెక్ట్గా మనకు స్క్రీన్ మీద పడుతుంది. సో స్క్రీన్ మీద పడ్డప్పుడు అదే సెల్ఫ్ ఆటో ఫోకస్ అయితే తీసుకుంటుంది అనమాట. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు మనకి లైట్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ స్క్రీన్ మీద అయితే పడిపోయి ఉంది. స్క్రీన్ మీద పడ్డప్పుడు మనకి ఈ విధంగా అయితే అదే పిక్చర్ని అయితే మనకు ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం పెట్టే పొజిషన్ బట్టి ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అయితే చేసుకుంటాం. దీన్ని సెల్ఫ్ ఆటో ఫోకస్ అండ్ సెల్ఫ్ కీ స్టోన్ అడ్జస్ట్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. గైస్, ఫైనల్గా ప్రొజెక్ట్ని అయితే మనం పర్ఫెక్ట్ పొజిషన్గా సెట్ చేస్తాం అనమాట. సీరియస్లీ ఫస్ట్ ఇంప్రెషను కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఇక్కడ మనకి ఈ టాగుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పటివరకు నేను చూసినట్లు బెస్ట్ అనమాట. సో యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై ఇవన్నీ కూడా చాలా అంటే లైక్ మనకి ఎలా చెప్పాలంటే మంచి క్వాలిటీ కలర్ గమ్ ఉంటుంది దీంట్లో కనిపిస్తుంది. సో నాకైతే కాంట్రాస్ట్ అయితే పిచ్చిగా నచ్చింది. దీంట్లో వీడియో ప్లే చేయకముందు ఎలా చెప్తున్నాం అంటే మనకి ఇక్కడ పైన కడే టాగుల్స్లో కూడా మనకి ఈజీగా మనం అయితే చెప్పేయచ్చు అనమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది మీ అందరికీ తెలుసు, దీంట్లో
వైఫైని అయితే కనెక్ట్ చేయాలి. సో ఒక వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రిమైనింగ్ అంతా కూడా మనకి లైక్ మన థింగ్స్ అని చేసుకోవచ్చు. వైఫై నెట్వర్క్ కనెక్ట్ కాకుంటే మాత్రం అసలు దీంతో మనం ఏం చేయలేము అనమాట. సో లెట్స్ ట్రై టు కనెక్ట్ వైఫై. సో వైఫై కనెక్ట్ అయింది. వైఫై కనెక్ట్ అయ్యాక మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే లైక్ ఏదైనా అప్డేట్ ఉందని చూడాలి. ఖచ్చితంగా మోస్ట్లీ దీనికైతే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. మనం ఎగ్జిట్ కొట్టేద్దాం. అలాగే అప్లికేషన్ సెట్టింగ్స్ ఉన్నాయి. అప్లికేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా మనం చెక్ చేయాలి ఇన్స్టాల్ యాప్స్. సో ఇన్స్టాల్ యాప్స్లో మీరు వెళ్ళారంటే ఇక్కడ బ్రౌజరు, సో రిమైనింగ్ దీంట్లో ఏమేమన్నా మనకి ఇన్స్టాల్ అయినా అవన్నీ చూపిస్తుంది అన్నట్టు. యూట్యూబ్ కూడా మనకి డిఫాల్ట్ అయితే వస్తుంది. ఇక బూట్ సెట్టింగ్స్ ఉన్నాయి. బూట్ సెట్టింగ్స్లో చూసుకుంటే పవర్ మోడ్, స్టాండ్ బై అండ్ పవర్ సోర్సు, హోమ్ అని ఉంది. మనం HDMIలోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేట్ సెట్టింగ్స్లో మీ ఇష్టం, మీరు డేట్స్ ఇవన్నీ మామూలు డేట్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ మెయిన్ వచ్చి ప్రొజెక్షన్ ఇమేజ్ ఉంది. ప్రొజెక్షన్ ఇమేజ్లో మీ ఇక్కడ జూమ్ ఉంది కదా, ఒకవేళ చిన్నది చేసుకోవాలంటే మీరు ఇట్లా ఇది మామూలుగా నాకు ఇక్కడ 120 ఇంచెస్ చిన్నది చేసుకోవచ్చు. పెద్దది కావాలంటే ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. బట్ నేను కొంచెం తగ్గిస్తున్నాను, ఎందుకంటే మనకి మొబైల్లో కూడా పట్టట్లేదు. ఆటో ఫోకస్ ఉంది. ఆటో ఫోకస్ ఆన్లో పెట్టుకున్నారంటే ఆటోమేటిక్ ఫోకస్. ఆటో ఫోకస్ వన్స్ పవర్డ్ ఆన్, ఇది పెట్టుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా ఫోకస్ అయితే ఆన్లోకి వస్తుందంట. ఆటో ట్రెపజైడ్ పెట్టుకున్నారంటే ఇది ఆటోమేటిక్గా ఇది ట్రైపాడ్ కనెక్ట్ చేయగానే దానికి పర్ఫెక్ట్గా దానికి తగ్గట్టు కనెక్ట్ అయితే, అంటే ఆ స్క్రీన్కి తగ్గట్టు అయితే మనకి అక్కడైతే ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసామంటే మనకి ఇక్కడ కీ స్టోన్ కానీ ఇవన్నీ కూడా ఫోకస్ కానీ ఇక్కడ మాన్యువల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఆటోమేటిక్ కాబట్టి మనకి ఇది అవసరం లేదు. ఇక దీంట్లో బ్లూటూత్ సెట్టింగ్స్ ఉంది. మీ దగ్గర సౌండ్ బార్స్ ఉంటే బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే దీనికైతే కనెక్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ దీంట్లో 20 వాట్ ఉంది. 20 వాట్ అవుట్పుట్ ఉంది కాబట్టి దీన్ని 20 వాట్ అవుట్పుట్ని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. సో మనకు అప్డేట్స్ ఉన్నాయి. యూట్యూబ్ అప్డేట్ ఉంది. అప్డేట్ కొట్టేయండి. అప్డేట్ ఎందుకంటే దీని యొక్క ర్యామ్ అండ్ రామ్ మిగతా విషయాలు బయటపడుతుంది. సాఫ్ట్వేర్ వెర్షన్ ఉంది, సిస్టమ్ అప్గ్రేడ్ ఉంది, అండ్ డివైస్ ర్యామ్ అండ్ రామ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి 1 GB అండ్ 32 GB ఉంది. సో మనం లిమిటెడ్ యాప్స్ దీంట్లో వాడుకోగలం. లైక్ ఒక 10 యాప్స్ వరకు దీన్ని యాక్సెస్ చేయగలం. 32 GB ఇంటర్నల్ ఇచ్చున్నాడు, బట్ దీంట్లో 2 GB ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సో అది కొంచెం నేను కంపెనీ వాళ్ళకే అప్డేట్ అయితే ఇస్తున్నాను, ఒక 2 GB ర్యామ్కి అయితే అప్డేట్ చేయమని. మనం బ్యాక్ వచ్చేసి హోమ్లోకి వెళ్ళి ఒకసారి యూట్యూబ్ ఆన్ చేద్దాం. కాపీరైట్ స్ట్రైక్స్ వస్తున్నాయి కదా, కాబట్టి నేను మీకు కొంచెం మాత్రం కంటెంట్ అయితే చూపించగలను. ఇక్కడ కూడా అప్డేట్ అడిగింది. సో ఈ అప్డేట్స్ మాత్రం అసలు వెయిట్ చేయొద్దు, అప్డేట్ చేసేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. అప్డేట్స్ అయితే మిస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ అర్థమైపోతుంది లెటర్స్ క్లారిటీ ఓకే పోయింది. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ అనమాట. మంచిగా అవుట్పుట్ అయితే వస్తుంది. దీంట్లో రిమోట్లో కూడా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు మనం చెక్ చేద్దాం మనం సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందో. ఒకసారి మీకు 20 వాట్ స్పీకర్ అన్నాను కదా, 20 వాట్ స్పీకర్ నుంచి అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. సౌండ్ మాత్రం కెర్రాక్ అనమాట, మంచి అవుట్పుట్ వస్తుంది. మీకు అసలు దీంతో ఏ సౌండ్ కూడా అవసరం లేదు, కుమ్మేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మీరు దీన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ సౌండ్ బాక్స్ మీ దగ్గర లేదు, డైరెక్ట్ ప్రొజెక్టర్ నుంచి మీరు అవుట్పుట్ తీసుకోవడం మాత్రం వండర్ఫుల్ చాయిస్ అని చెప్పవచ్చు. ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు అలాగే మనం హైబ్రిడ్ రిటర్న్ వీడియోని కూడా ప్లే చేద్దాం. సో ఇది మనకి 1080p ఉంది, 1080p ప్లే చేద్దాం. ఇది ఒరిజినల్ నేటివ్ 1080p ప్లే చేద్దాం. ఇప్పుడు మనం 1080pలో చూస్తే సో పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. హై కాంట్రాస్ట్, అంటే ఇది 9000 ల్యూమిన్స్ 800 ANSI రెజల్యూషన్తో వస్తుంది కాబట్టి హై బ్రైట్నెస్ లైట్తో చాలా బాగుంది. ఒకవేళ ఇది 300 ఇంచెస్ వరకు మనకు ప్రొజెక్షన్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఒక 200 ఇంచెస్లో పక్కా పిక్చర్ క్వాలిటీ కావాలంటే మాత్రం దిస్ ఈజ్ అ వెరీ గుడ్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం యూట్యూబ్లో ప్లే చేయగానే బ్యాక్గ్రౌండ్ ఆ కలర్స్ ఇవన్నీ కాంట్రాస్ట్ వేస్తే మనకి, ఒకవేళ మీరు ప్రొజెక్టర్ గురించి అంత నాలెడ్జ్ లేకుండా సరే మీకు ఈజీగా అర్థమైపోతున్నారు ఎక్కడ ఎంత కాంట్రాస్ట్ వీడియో ప్లే అవుతుంది. ఎందుకంటే కొన్ని ప్రొజెక్టర్స్ మనం ప్లే చేస్తే ఆ కలర్స్ కూడా చాలా కష్టం ఉంటుంది. బట్ దీంట్లో అదైతే లేదు, కలర్స్ అని కాంట్రాస్ట్ చేస్తే కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. అలాగే సో గైస్ ఫైనల్ అయితే మనం ప్రైమ్ అయితే కనెక్ట్ చేసాం. ఇప్పుడైతే మనం ప్రైమ్ వీడియోలో దీని యొక్క అవుట్పుట్ చూద్దాం. సో మీకు నేను ప్రీవియస్గా చూపించాను, ప్రైమ్ అనేది మన దగ్గర 1080p వరకు అయితే ప్లే అవుతుంది. సో మనకి 4K యాక్సెస్ అయితే లేదు.
దానికి రెంట్ తీసుకోవాలి. సో మనం 1080p నా మొబైల్ నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక వీడియోని ప్లే చేసి మీకైతే నేను క్వాలిటీ చూపిస్తాను. అండ్ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మరీ దారుణంగా స్ట్రైక్స్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఫుల్ ఇది 1080p క్వాలిటీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ దీంట్లో 1080p క్వాలిటీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనం గైస్ మనకి ప్రైమ్ ఇక్కడ 10080 1080 పిక్సెల్స్లో అయితే ప్లే అవుతుంది. క్వాలిటీ చూసుకోవచ్చు, పిక్చర్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి నేను వాల్యూమ్ కూడా దీనికి ఇస్తాను. పైసలు లేవు నా దగ్గర, రేపు కొనిస్తలే. నడు ఇస్తాడు. గైస్ మొత్తానికి ఈ ప్రొజెక్టర్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో మనకి పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, హ్యాంగ్ అయితే అవ్వట్లేదు, చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది ప్రొజెక్టర్. అండ్ రెండో వచ్చేసి దీంట్లో సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సౌండ్ నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది సౌండ్ చాలా బాగుంది. సో మీకు చెప్పాలంటే సౌండ్ అవుట్పుట్ వచ్చేసి దీనికి ఇంక ఏ సౌండ్ బార్ అవసరం లేదు. సర్ప్రైజింగ్లీ ఈ మధ్య నేను చేసిన వాటిలో అసలు సౌండ్ బార్తో పని లేకుండా ఓన్లీ ప్రొజెక్టర్ నుంచి అవుట్పుట్ తీసుకునేది నేను ఇది ఒక్కటైతే చూశాను. అలాగే మనకి యాప్ ఓపెనింగ్ కానీ అంటే మీకు నెట్వర్క్ మీరు కనెక్ట్ అయిన నెట్వర్క్ని బట్టి కూడా యాప్ ఓపెనింగ్ స్పీడ్ అదంతా కూడా చాలా బాగుంది, పర్లేదు. మనం ఈ 22,000లో కొంచెం హెవీ ప్రొజెక్టర్ కింద దీని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ కూడా బాగుంది అండ్ వీడియో రెజల్యూషన్ అయితే మంచిగా ఇది 1080p నేటివ్ సపోర్ట్ చేస్తుంది. 4K వీడియోస్ని అయితే మనకి అప్స్కేల్ చేసి చూపిస్తుంది. సో నేటివ్ 4K అయితే కాదు, నేటివ్ 4K చాలా కాస్ట్ అవుతుంది. 1080p నేటివ్ 9000 లిమిట్స్ బ్రైట్నెస్తో రావడం అనేది చాలా బెటర్ అని చెప్తుంది. కాంట్రాస్ట్ చేస్తే చాలా బాగుంది. మీరు ఇక్కడ జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడ థంబ్నెయిల్స్ దగ్గర కనిపిస్తుంది హై కాంట్రాస్ట్ అయితే మనకు వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ప్రొజెక్టర్స్లో ఇంత హై కాంట్రాస్ట్ రావడం అనేది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇదైతే నాకు బెస్ట్ బడ్జెట్ హై కాంట్రాస్ట్ హై లుమిన్స్ అండ్ హై సౌండ్ ఉన్న ఒక ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ఇది డాల్బీ అట్మాస్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది, అది అనదర్ గుడ్ థింగ్ అనమాట. సో 22K బడ్జెట్లో ఇది మనకి ఒక డీసెంట్ ప్రొజెక్టర్ అనేది చెప్పొచ్చు, విచ్ కమ్స్ సెల్ఫ్ ఆటో ఫోకస్తో కూడా వస్తుంది. ఇన్ని ఫీచర్స్తో మనకు ఆ బడ్జెట్లో ప్రొజెక్టర్స్ అనేది చాలా కష్టం. ఒకవేళ మీ బడ్జెట్ 22,000 అయితే మాత్రం సెల్ఫ్ ఆటో ఫోకస్ ప్లస్ మంచి కాంట్రాస్ట్ వీడియోస్ అండ్ 20W స్పీకర్ అవుట్పుట్ ఉన్న ప్రొజెక్టర్ ఇదైతే మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ వాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.